వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి ప్రభు. మా రక్షక, మమ్మను ఆశీర్వదించము. యాక్ట్ కేబుల్ డ్యూస్ కట్టుటకు సహకారాన్నివ్వండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 8వ అధ్యాయము 32, 33 వచనములు ధ్యానిద్దాం. నిన్నటి దినము 29, 30, 31 వచనాల నుండి the love of God, agape love of God towards a believer, ఒక విశ్వాసి పక్షముగా దేవుని యొక్క అగాపే ప్రేమను మనము ధ్యానము చేశాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. If God is for us, who can be against us? ఎవడు మనకు విరోధి ఎవడు లేడు. అందుకని అన్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడం. దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు అన్న పాదం మీకు అర్థం కావాలి. దేవుడు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపాడు? He who did not spare his own son, but gave him up for us all, how will he not also with him graciously give us all things? దేవుడు graciously give all things, కృపచేత అన్ని ఇస్తాడట. He did not spare his son for us. మన నిమిత్తము తన కుమారుణ్ణి లెక్కలేని వాడిగా ఇచ్చాడట. He didn't స్పేరింగ్ అంటే లక్ష్య పెట్టుట అని అర్థం. He didn't spare his son. లక్ష్య పెట్టలేదు, లెక్క చేయలేదు అనమాట. He don't care him. He doesn't care him even. What a wonderful love it is. ఈ పదాలు చదువుతుంటే హృదయం గగుర్పొడవాల. ఎందుకో తెలుసా? ఎంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని. దేవుడు మనలను దాసులనుగా చేసుకోవాలనుకోలేదు, మనలను కుమారులనుగా చేసుకోవాలనుకున్నాడు. దిస్ ఈస్ ద సేయింగ్ ఆఫ్ ద బైబిల్, విచ్ ఈస్ గ్రేట్, బికమింగ్ ఏ స్లేవ్ ఆర్ బికమింగ్ ఏ సన్. Which would you like to choose? ఏం కోరుకుంటావు? దేవునికి వారసుడవు, కుమారుడవు కావాలనుకుంటావా? ఒక స్లేవ్గా ఉండాలనుకుంటావా దేవునికి? జాగ్రత్తగా వినాలి. దాసుడు అన్నప్పుడు డులోస్, తనను తాను దాసునిగా చేసుకున్నవాడు వేరు, దాసునిగా బ్రతికేవాడు వేరు. కుమారుడు దాసుని కంటే శ్రేష్ఠుడు కనుక మనలను కుమారులుగా స్వీకరించాడు. We were adopted to God by the grace of Christ. క్రీస్తు కృపలో మనము దేవుని కుమారులమయ్యాం. కాబట్టి దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు. గ్రేషియస్లీ గ్రాంటింగ్ ఎవ్రీథింగ్. ఉద్యోగం, జీవితం, బిడ్డలు, భార్య,
ఇల్లు, కారు, ఇవేనా? మోర్ దాన్ దిస్ హ్యాపీనెస్, వీటికంటే ఎక్కువైన ఆనందం, సంతోషం, సంతృప్తి, ఇటువంటి అనేక అనుభవాలు అంతరంగానివి అనుగ్రహిస్తాడు ఉచితంగా, డబ్బుతో నిమిత్తం లేకుండా. ఒక ఆర్టీసీ బస్సులో బస్ కండక్టర్ టికెట్స్ కొడుతూ వస్తున్నాడు. వెనక నుంచి టికెట్లు కొడతారు. పిల్లలు ఆడుకుంటూ వెనక్కి పోయి కూర్చున్నారు. కండక్టర్ రాగానే ఆ పాపని, చిన్న తల్లిని అడిగాడు, పాప నువ్వు టికెట్ తీసుకోవాలా? ఆ పాప ఏం ఆలోచించకుండా తన చేతిని స్ట్రైట్గా ఎదరు సీట్లో మా నాన్న ఉన్నాడు, అక్కడ పోయి అడుక్కోమా. అర్థమైందా? ఆ పాప చెప్పింది, యు గో అండ్ ఆస్క్ మై ఫాదర్ ఫర్ ద మనీ ఫర్ మై టికెట్. హీ విల్ టేక్ మై టికెట్. హీ విల్ పే ఫర్ మై టికెట్. I am traveling, I am happy, but my father will pay for my ticket. అర్థమైందా? We were paid people. We were privileged people. We are the people of God. That is the privilege. And God paid for us. God paid for us. Come on. మా ఫ్రెండ్స్, దేవుడు మన కొరకు చేశాడు, చెల్లించాడు. ఒక మిత్రుడు ఉన్నాడు నా దగ్గర, ఆయన చిన్న పాస్టర్ గారు నా దగ్గర వచ్చాడు. అయ్యా మేము చర్చ్ కట్టుకుంటున్నాం, ఆయన ఒక కాలు అవుట్గా ఉంది, చాలా జ్ఞానం గలవాడు, మంచి సేవ చేస్తున్నాడు, సంఘం చక్కగా పెరిగింది, చర్చ్ కట్టాలనుకున్నాం, పిల్లర్స్ వరకు వేశాం, ఆగిపోయింది, స్లాబ్ వేయలేదు అని వచ్చాడు. ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఆయన చెప్పాను, అన్న ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను దాని బాధ్యత తీసుకుని ఒక టైం బౌండ్గా ఒక టైం పెట్టుకొని అది ఉపయోగానికి రావడానికి 2 దశలుగా దాన్ని నిర్ణయం చేసి మొదటి దశ ఆరాధనకు అనుకూలంగా పూర్తి చేసేసాను. ఆయన ఇప్పటికే అంటాడు, నేను ఎప్పుడు అనుకోలేదు పూర్తి అవుతుందని, ఎలా అవుతుందో నాకు తెలీదు, కానీ మీరు పే చేశారు, ఇది నాకు దొరికిందని. బికాజ్ somebody paid, I'm enjoying. That is the status, that was the glory of a believer. Who is that? That is his Father, eternal Father, God himself. దేవుడే చెల్లించాడు, అందుకు మనం ఇంటిలో ఉన్నాం. దేవుడే చెల్లించాడు, అందుకే ఉద్యోగములు ఉన్నాం. దేవుడే మన పక్షంగా చెల్లించాడు, అందుకే ఆనందంగా ఉన్నాం. అది మాట్లాడుతూ చెప్పిన మాట, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? హూ ఈజ్ టు కండెమ్? హూ షాల్ బ్రింగ్ ఎనీ చార్జ్ అగెన్స్ట్ గాడ్స్ ఎలెక్ట్? దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి మీద నేరం మోపేది ఎవడు? కొంచెం చెప్తాను వినండి జాగ్రత్తగా, వినండి. ఇది వింటే మీకు కొంత అర్థమవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఒక సహృదయంతో విత్ గుడ్ యాటిట్యూడ్ ఓ మంచి పని చేశాడు. ఆ మంచి పని చేయాలనిపించింది, ఆయనకి చేసేశాడు. చేస్తే కొంచెం ఇటు అటుగా చేశాడు, కాగితం మీద ఉండే రూల్స్ని ఇటు అటుగా చేశాడు. ఆయన చేసింది మంచి పని, మంచి ఉద్దేశం. ఆయన మీద నేరం మోపటానికి ప్రయత్నం చేసినా అది దేవుడు దాన్ని అణిచేశాడు. అతనిని నేరము మోప ఎవడు తెగించగలుగుతాడు? విత్ ఎ గుడ్ హార్ట్ అండ్ విత్ గుడ్ ఇంటెన్షన్. అతనిని తీర్పు తీర్చేది భౌతిక చట్టమా, దైవ చట్టమా?
న్యాయము, నీతి, సత్ప్రవర్తనతో ఏమాత్రం రూపాయి ఆశించకుండా చేసిన అతను దోషట్టవుతాడు. కాబట్టి అక్కడ ప్రభు అడిగింది ఏంటంటే, అసలు శిక్ష విధించేది ఎవడు? యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి కోర్టులు ఇవన్నీ భౌతికంగా కొన్ని తప్పు తీర్పులు తీరుస్తాయి, కొంత దొంగ లెక్కలు తేలుస్తారు, కొన్ని దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు, అనుకున్న వాళ్ళని లోపల పెట్టిస్తారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద రియల్ జడ్జిమెంట్. ఎస్కేపింగ్ ఫ్రమ్ ద హెల్ ఈజ్ ద రియల్ ఆబ్జెక్ట్. అగ్నిగుండం నుండి తప్పించుకునేది అది అండి అసలు తీర్పు. దాని విషయంలో మాట్లాడాలా. ఇదేముందండి, ఎవడో లేనిపోని పుట్టిస్తాడు, తీసుకెళ్ళి చెరసాల్లో పెడతారు. పెడితే ఏమవుతుందండి? దేవుడు నరకంలో వేస్తాడా? వీళ్ళు జైల్లో పెట్టారు ఈ నేరం మీదని. కాబట్టి జాగ్రత్తగా వినండి, మీ పాపమునకు శిక్ష విధించువాడెవడు? యేసుక్రీస్తు. మీ పాపానికి శిక్ష విధించకుండా ఉండగలిగిన వాడెవరు? యేసుక్రీస్తు. ఎందుకు? బికాజ్ హీ పెయిడ్ హిమ్సెల్ఫ్ పర్సనలీ. ఆయనే స్వయంగా పే చేశాడు పాపానికి శిక్ష, కాబట్టి ఆయన క్షమించగలుగుతాడు. మీకు ఒక్క మాట చెప్తా. జాన్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి పెట్టారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళేసి కొట్టాలన్నారు. మరి కొట్టలేదే ఆ జైల్లో. అయితే పాపం లేని వాడు రాయమని కానీ మొత్తం వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రం కూడా వెన్ గాడ్ ఫర్గివ్స్, ద లా కెనాట్ డూ ఎనీథింగ్. చేశాడు అక్కడ యేసు ప్రభు, ఆ కార్యం చేసి చూపించాడు. మీలో ఎవడైనా పాపం లేని వాడు ఉంటే ముందు రాయేయమన్నాడు, వేయలేకపోయారు. హీ ఫర్గేవ్ దట్ ఉమెన్. ఆ అమ్మాయిని ప్రభు క్షమించాడు, అడల్ట్రస్ ఉమెన్ని క్షమించి చెప్పాడు ఇక పాపం చేద్దన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు శిక్ష విధించువాడు, విధించకుండా ఆపగలిగిన వాడు కూడా ఆయనే. తన వారిని అనగా తను ఎవరి పాపములైతే క్షమించాడో వారి మీద నేరం మోపగలిగిన వాడు ఎవడు? హూ ఈజ్ టు కండెమ్? హూ షల్ బ్రింగ్ ఎనీ చార్జ్ అగైన్స్ట్ హిస్ పీపుల్? హిస్ ఎలెక్ట్, గాడ్ ఎలెక్ట్ పీపుల్. గాడ్స్ ఎలెక్ట్ అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో చాలా బాగుంది ఈ పదం. గాడ్స్ ఎలెక్ట్. ఎలెక్ట్ అంటే ఎన్నుకున్నాడు. గాడ్ చూజన్, గాడ్ ఎలెక్ట్. నాట్ వీ సరెండర్, బట్ గాడ్ ఎలెక్ట్. మనం లోబడ్డామని కాదు, ఆయన నిర్ణయించుకున్నాడు కనుక హీ ఎలెక్టెడ్ అస్. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనలను చూజ్ చేసుకున్నాడు. మన మీద నేరం మోపటానికి ఎవడు నుంచోలేడు. ఎందుకంటే క్షమించువాడు అక్కడ ఉన్నాడు. తీర్పు ఆయన వశమున్నది. తీర్పు దినమున ఒక మనిషిని నిర్దోషిగా చేయగలిగిన కార్యము చేసిన వాడు ఆయనే. ప్రతి మతం అర్థం చేసుకోవాలి. మానవ పాపానికి పరిహారపు కార్యము దేవుడు ఎక్కడ చేశాడు, మనిషి ఎక్కడ చేశాడు కాదు, దేవుడు ఎక్కడ చేశాడనే పరిశీలన చేస్తే దాట్ వాజ్ ఓన్లీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనేది అందరికీ అర్థమై తీరుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మనుషులు పరిహారం చేసుకోలేరు, దేవుడే పరిహారం చెయ్యాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడే న్యాయాధిపతి. అందుకు దేవుడే మానవుని కొరకు పరిహారం చెయ్యాలి. న్యాయాధిపతి క్షమించాలంటే పరిహారం న్యాయాధిపతే కట్టాలా. కట్టాడు. తన కుమారుని ప్రాణమును వెలగా కట్టాడు. అందుకే మనపై శిక్ష మోపటానికి ఎవడు నిలబడలేడు. ఎవడు నిలబడలేడు. ఇప్పుడు చెప్పండి, ఈయన 100 పాపాలు చేశాడు, ఇన్ని కోట్లు తినేశాడు, అన్ని పనులు చేశాడు, ఈ పనులు చేశాడు అంటున్నారే. ఇఫ్ గాడ్ ఎలెక్ట్స్ ఎ మ్యాన్, హీ మేడ్ హిమ్ రైచియస్ త్రూ ద ప్రొఫిషియేషన్ ఆన్ ద క్రాస్. సిలువలో తాను చేసినటువంటి కార్యమును బట్టి దేవుడు
మనిషిని విశ్వాసము మూలముగా నీతిమంతునిగా తీర్చినప్పుడు ఏ పాపము అతనిని శిక్షించుటకు ముందుకు రాలేదని నేను మనవి చేస్తున్నాను. ఇట్ వాజ్ ఫర్గివెన్, దట్స్ ఆల్, ఇట్స్ క్లోజ్డ్ ఫైల్. The sin of the man is the closed file before you because of the cross of Christ. క్రీస్తు శిలువ కారణముగా మానవుని మీద మోపబడిన ఆరోపణలు ముగించబడిన పర్యాయం, ముగించబడిన పుస్తకం. ఇట్స్ ఎ క్లోజ్డ్ ఫైల్, మూసేసిన కేసు లాంటిది. కోపం వస్తుందా వాక్యం వింటున్నప్పుడు? కృప దొరికింది, సంతోషించాయా? కృపతో నీ పాపాన్ని క్షమిస్తున్నాడు, రమ్మంటే రాలేకపోతున్నావా? ఉచితంగా నిన్ను క్షమించి పరలోకాన్ని తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను రమ్మంటే రాలేకపోతున్నావా? ఐ హ్యావ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ క్లెన్సింగ్, కమ్ ఐ విల్ క్లీన్ యూ అంటే ఏం చేస్తున్నావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎట్లా తప్పించుకుంటావయ్యా? అది పౌలు అడిగింది, పేతురు గారు అడిగింది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ఏంటా గొప్ప రక్షణ? విచ్ ఈజ్ ఫ్రీ, విచ్ ఈజ్ ఫ్రీ. మా బరియల్ గ్రౌండ్లో మొన్నటి దినం ఆదివారం ఏలూరులో ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు. ఈస్టర్కు బరియల్ గ్రౌండ్ విజిటర్స్ అందరికీ కూడా వేల మందికి అరేంజ్ చేశాడు. ఐ అప్రిషియేట్ హిమ్. ఆయన అలా అరేంజ్ చేస్తే నాతో బ్రదర్ వచ్చి ఆయన అన్నారు, లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైము వచ్చిన వాళ్ళు ఒక 10 నిమిషాల నుండి గబగబా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయాలి కదా ఎర్లీ మార్నింగ్, అందుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడనే కూర్చొని వేల మంది, నేను అసలు ఆశ్చర్యపడ్డాను. అంతమంది దేవర్ కంఫర్టెడ్లీ. ఏమంటే 20 రూపాయలు 50 రూపాయల లోపల టిఫిన్ వాళ్ళకి లేదా? కాదు. దేవర్ గివెన్ an offer or given an opportunity to avail, to be there for some more time, and they can spend some time with the people who came to the ground for the same purpose, visiting their tombs and for spending time in prayer. కొంతసేపు ప్రార్థన చేసుకోవటానికి, మృతుల యొక్క జ్ఞాపకాలు నెమరేసుకోవటానికి, వాళ్ళ గురించి తలుచుకోవటానికి ఒక ప్రార్థనా వాతావరణం ఏర్పరిచారు. హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్. ఆయన క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు ఎప్పుడు ఈ ఏళ్లలో ఎప్పుడు అంత రేంజ్లో ఏర్పాటు చేయలే. బట్ నాన్ క్రిస్టియన్ అరేంజ్డ్ దిస్ ఫ్రీలీ. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. సో ఎవ్రీబడి ఎంజాయ్డ్ హూ ఎంటర్స్ ఇన్ ఇట్ అండ్ హూ యాక్సెప్టెడ్ ఇట్. అంతే. సువార్త కూడా అంతే. దేవుడు చేశాడు రక్షణ విందు, నీకు పిలిపించాడు. అరే బాబు వచ్చి ఊరికి తినరా నాయన, ఈ రక్షణ ఉచితంగా అందుకో బాబు. I am here to give you the salvation free. You don't need to pay. You don't need to struggle. I am here to give you freely. ఇక్కడ నేను ఉన్నానయ్యా ఉచితంగా ఇస్తాను రా అంటే నాకొద్దు. యేసు ప్రభువా విదేశీ దేవుడు అంటున్నారు చాలా మంది. విదేశీ దేవుడు ఏంటండి? దేవుళ్ళ విదేశం స్వదేశం ఉంటుందా? గాడ్ ఈజ్ యూనివర్సల్. There is only one God, that is Jesus Christ alone. జగత్తు పునాది వేయబడక మునుపు సృష్టికి మూలకారకుడైన వాక్యం అనే దేవుడు యేసుక్రీస్తు. అది అర్థం కాక చాలా మంది రాలేకపోతున్నారు. Who is against to us? Who can charge a people who are elected by God? అందుకని అంటున్నాడు దేవుని యొక్క వాక్యము, హూ షల్ బ్రింగ్ ఎనీ చార్జ్, ఎనీ చార్జ్, ఎనీ చార్జ్, ఏ నేరమైనా సరే, ఎనీ చార్జ్, ఏ సెక్షన్ కింద నువ్వు తెచ్చుకునే నేరమైనా సరే ఎవడైనా విధించగలుగుతాడా? 10 ఆజ్ఞలలో వచ్చిన ఏ నేరమైనా సరే ఎవడైనా మోపగలుగుతాడా? చెప్పాల. ప్రియమైన సహోదరి సహోదరుడా,
God elected or graced, God elected or glorified. మహిమపరచబడ్డారు, దేవుని చేత ఎన్నిక చేయబడినవారు. తీర్పు తీర్చు దేవుడు, నేరము మోపువాడు అయిన వాడే తీర్పు తీర్చకుండా తన తీర్పు పొందుట వలన మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. హూ ఈజ్ టు కండెమ్? Christ Jesus is the one who died, more than that who was raised, who is at the right hand of God, who indeed is interceding for us. మన కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడి పార్శ్వాన ఉన్నటువంటి మృతునంది తిరిగి లేచిన వాడైన యేసుక్రీస్తే. యాక్ట్స్ 17:30, అపోస్తుల కార్యములు 17:30. అందరూ అంతటా మారు మనసు పొందవలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఏలయనగా ఒక మనుషుని ద్వారా లోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. God has declared the day of judgment and the person who is going to judge the world. యేసుక్రీస్తు అనే ఒక నరుణ్ణి దేవుడు మానవులకు తీర్పు తీర్చడానికి ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ నరుడే మానవుల కొరకు విమోచన ఇచ్చినవాడు. ఇట్ ఈస్ అప్ టు యూ టు ఫర్గివ్ ఆర్ టు కండెమ్. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఏమి నమ్మాలి అంటే యేసును నమ్మాలి. యేసును నమ్మని వానికి శిక్ష, యేసును నమ్మిన వానికి రక్షణ. ఆయన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా బాధ అయినా క్రీస్తును అంగీకరించినందుకు ఎవరు నిన్ను శ్రమ పెట్టినా ఆ శ్రమ సైతము నిన్ను దేవునికి దూరం చేయలేదు. శరీర రీతిగా నీకు నీ అవివేకం కలిగిన శ్రమ అయినా అది నిన్ను దేవునికి దూరం చేయలేదు. ఒకవేళ నీ పాపము కారణంగా కలిగిన శ్రమ అయినా అది నిన్ను దేవునికి దూరం చేయలేదు. ఆదాము పాపం చేశాడు, ఆదాము దేవునికి దూరంగా వెళ్ళాడే కానీ ఆదామును దేవునికి దూరం చేయలేకపోయింది పాపం. ప్లీజ్ నోట్ దిస్ సింపుల్ వర్స్. ఆదాము నొద్దకు దేవుడు రాకుండా ఆపలేకపోయింది ఆదాము యొక్క పాపము. ఆదాము యొక్క పాపము దేవుడు మానవుని యొద్దకు రాకుండా ఆపలేకపోయింది. ఏదైనా వనంలో God came himself to Eden, but Adam ran away from God. మానవ పాపం మానవుణ్ణి దేవుని దగ్గరికి రానియలా. జాగ్రత్తగా వినాలి ఈ వ్యత్యాసం. మానవ పాపం మానవుణ్ణి దేవుని ఎద్దుకు రానియలా, కానీ మానవ పాపం దేవుణ్ణి మానవుని ఎద్దుకు రాకుండా ఆపలేకపోయింది. So that you need to understand that the sin cannot stop God to love you, to come to you, to save you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అర్థం చేసుకోండి. ఆ దేవుడే యేసుక్రీస్తు, ఆ వచ్చిన వాడే యేసుక్రీస్తు అండి. ది ఇమ్మాన్యుయల్, దేవుడు మనకు తోడని అర్థం ఇచ్చిన ఆ యేసేనండి మన దగ్గరికి వచ్చింది పరలోకాన్ని విడిచి. మానవునికి దేవునికి అడ్డుగా వచ్చిన పాపం మానవుడు దేవుని దగ్గర రాకుండా చేసింది, కానీ దేవుని మానవుని దగ్గర రాకుండా ఆపలేదు. ఆల్ త్రూ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ ఆదాం పాపం చేశాడు, దేవుడు ఆదాం దగ్గరకు వచ్చాడు. కయ్యను పాపం చెయ్యబోతున్నప్పుడే దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి హెచ్చరిక చేశాడు. మానవులు పాపం చేస్తూనే ఉన్నారు, బట్ గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ సేవియర్స్ కంటిన్యూలీ. దిస్ ఈస్ ద హిస్టరీ మై ఫ్రెండ్స్. ఇది చరిత్రయా, తెలుసుకోండి.
దేవుడు ఎన్నడూ మానవుని కొరకు పరిగెత్తుకుని రావటం ఆగలేదు. నేను చెప్పాను కదా, ఆ చిన్న బాబా మైక్ పెట్టి తన తప్పిదం చేత మైక్ సౌండ్ పెంచినప్పుడు హిస్ ఫాదర్ ran very fast towards him to stop him, to save him from the sound, from the fear, from the tear. ఏడ్పు నుండి, భయము నుండి, శబ్దము నుండి ఆ పిల్లవాడు తనంతట తాను చేసుకున్న దాన్ని ఆపటాకు పరిగెత్తుకొచ్చాడు. శబ్దం ఆయన ఆపలేదు, అదే శబ్దం పిల్లవాడిని భయపెట్టింది, కానీ తండ్రిని భయపెట్టలేదు. బికాజ్ హీ ఈజ్ ఫాదర్. తండ్రి పరిగెత్తుకొచ్చాడు. తండ్రి అయిన ఆ మహాప్రభు మన కొరకు నరుడిగా పరిగెత్తుకొచ్చాడు. మన బదులు తాను ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాడు, హూ కెన్ బి అగైనెస్ట్ టు యూ మై సన్? ఎవరయ్యా నీకు నీ సంగతి తేల్చేది? నేను చూస్తా. నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టినట్టు ఫీల్ అవుతాను అన్నాడు. అంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడు? చెప్పండి. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద ఓన్లీ గాడ్. బైబిల్ గ్రంథములోని దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడైన దేవుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. అదే చెబుతున్నాడు. కనుక గుర్తెరగండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? నో వన్, ఈవెన్ సాటన్. సాతాను కూడా మనల్ని ఎడబాపలేడు. పాపము కూడా మనల్ని ఎడబాపలేదు. శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఉన్నదైన, రాబోవునదైనా ఏది నిన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాపనేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టుమారో ఆల్సో. నేను ప్రభుచితం అయితే రేపు కూడా వర్ణిస్తానండి. ప్రార్థన చేస్తాను, సమయం అయిపోయింది. నా ముగింపు మాట, యేసే దేవుడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావు. మీ కొరకు మేమేం చేయలేదు. మా జీవితం నువ్వు ఇచ్చింది. మీ కొరకు వాడుటకు సహాయం చేయండి. యాక్ట్ మూవీకి నేను చెల్లించాల్సింది కంప్లీట్ చేయాలా ప్రభు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నాకు సహాయం పంపించండి. ఈ రాత్రి మా ప్రేక్షకులు దీవించి ఆశీర్వదించండి. విన్నవారు రక్షణ పొందాలా, అట్టి కృపనివ్వండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.